పెద్దగా ఆంక్షలు విధించలేదు. మాస్టర్ ధరించమనే వరకే ఆంక్షలు ఉన్నాయి, కానీ బయోమెట్రిక్స్ పెట్టుకోకూడదు, ఎక్కువ మంది హాజరు కాకూడదు అనేది కూడా ఏమీ పెట్టుకోలేదు. కాబట్టి ఇది ఒక శుభ సూచకంగా వచ్చే ఏడాదికి ఒక మంచి పరిణామంగా భావించుకుంటూ మనందరం కూడా ఈ ఉత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నీకు ఘనమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ దినం డిసెంబర్ 10వ తేదీ తండ్రి ప్రభా, ఈ విధంగా తండ్రి క్రిస్మస్ ఉత్సవాలైనా మేము నీ జన్మదినోత్సవానికి సంబంధించిన తండ్రి ఈ దినం ప్రారంభించుకుంటుండగా ఇచ్చినటువంటి కృపను బట్టి, ఇచ్చినటువంటి మంచి అవకాశాలను బట్టి వందనాలు, స్తోత్రములు కదా. ఆయా కొద్ది దినములుగా తండ్రి ఈ విధంగా సమాజంలో ఆయా మీకు బలమైన హస్తాలకు సమర్పిస్తూ తండ్రి ప్రభా, ఆయా జరగలేన కొడుకులన్నీ కూడా నీకు మహిమకరంగా జరిగించుకొని నాయన మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 23 సంవత్సరాలుగా మనం చిన్న షెడ్గా ఉన్నటువంటి చిన్న ప్రయోగాల నుంచి మనం ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఆయన సందర్భంగా ఆయన జన్మించి అంటే 98లో ఆయన స్వాగతం పలికేందుకు, ప్రభువారికి స్వాగతం పలికేందుకు ఒకరోజు క్రిస్మస్ ఆ రోజు సెలబ్రేషన్తో సరిపెట్టుకోవడం దేనికి కొంచెం వైభవంగా చేద్దామని ఒక ఆలోచనతో 98వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఉత్సవాలు మనం ఆరంభించుకున్నాం. ఆ క్రమంలోనే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు ప్రారంభించుకున్న దగ్గర నుంచి కూడా మొదటి రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి కొమ్మారెడ్డి నాని గారు 23 సంవత్సరాలుగా ఆయనే నాకు ఆ స్థానం ఇవ్వండి దయచేసి అని రిక్వెస్ట్ చేసి, ఆ క్రమంలోనే ఈరోజు కూడా ఈ ఫస్ట్ డే ఆయన ఈ సెలబ్రేషన్స్కి మరి శుభాకాంక్షలు తెలిపే కుటుంబం పక్షాన వారు హాజరయ్యారు. ఒకసారి వారికి మన అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ క్రిస్మస్ ఉత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేయడం కోసం మొట్టమొదటిగా ప్రవచాకాన్ని నంబూరు దగ్గర ఉన్నటువంటి లిటిల్ సిస్టర్స్ వచ్చేవాళ్ళు. ఫస్ట్లో లిటిల్ సిస్టర్స్ వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలంతో ఈ క్రిస్మస్ ఉత్సవాల జ్యోతిని వెలిగించి ప్రారంభించేవాళ్ళు. తమ జీవితాలని దేవుని సేవ కోసం అంకితం చేసుకొని ఒక పవిత్రమైన హస్తాలతో, పవిత్రమైన హృదయాలతో వాళ్ళ వివాహాన్ని త్యాగం చేసి సామాజిక సేవలతో పునీతమవుతున్న సిస్టర్స్ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవాలన్న ఒక సదుద్దేశంతోనే ఆ సిస్టర్స్తో మనం ఈ జ్యోతి ప్రజ్వలన మనం చేస్తూ ఉండేవాళ్ళం. మరి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లిటిల్ సిస్టర్స్ కుప్పరాముల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అయిపోయి మాకు పరిచయం అయిన వాళ్ళేమో కొంతమంది రిటైర్డ్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా కొంతమంది సిస్టర్స్ వచ్చారు. ఈలోగా అక్కడి నుంచి తీసుకురావడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది పెద్ద వయసు వాళ్ళని. అందుకని ఒక 10 సంవత్సరాల క్రితం ఏమైందంటే అరుణా సిస్టర్ గారితో పురుషపాడి సిస్టర్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఇన్ఛార్జ్గా అరుణా సిస్టర్ గారు ఉండేవాళ్ళు. అరుణా సిస్టర్ గారు, ఆ తర్వాత వచ్చిన ఆ ఉషా సిస్టర్ గారు, ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ వాళ్ళు వచ్చి జ్యోతి ప్రజ్వలంతో ఈ ఉత్సవాలను ప్రారంభించేవాడు. మరి ఈ ఏడాది ప్రస్తుతం పురుషపాడి సంస్థకి ఇన్ఛార్జ్ సిస్టర్గా ఉదయ గారు ఉన్నారు. మన మంచినాథ్ దయచేసి వారు వచ్చి కూడా దగ్గర 1 అవర్ అవుతుంది. వారిని క్షమించమని కోరుతా ఉన్నాను, కొంచెం ఆలస్యమైంది. ఒకసారి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అవ్వడం వలన మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ డే చాలా 54 గ్రామాల్లో పురుషపాడి సిస్టర్స్ వాళ్ళ పరిధిలో నిర్వహిస్తూ ఉన్నారు మానవ హక్కుల ఈ పరిరక్షణ ఉద్యమాన్ని. ఆ క్రమంలో బిజీగా ఉండి కూడా మన మాటను కాదనలేక ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారి చేతుల మీదుగానే మనం జ్యోతి ప్రజ్వలనతో మన ఉత్సవాలను ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఒక కొత్త వ్యక్తిగా మన మధ్యకు మురుగుల హనుమంతరావు గారు ఈరోజు రావడం జరిగింది. మరి గతంలో వారు ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మన
సంఘానికి వారు చాలా ఆత్మీయులు. గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ ఉత్సవాలకు వారు రావడం జరిగింది. ఆ క్రమంలోనే మొట్టమొదటి మా 1990లో 1990లో నా వివాహానికి కూడా వారు గెస్ట్గా వచ్చారు. వారికి గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. మా నడమల రోడ్లో ఆ చర్చిలో, సుమదయ్య గారి చర్చిలో కవిత నేను ఆ వివాహ సందర్భంగా గెస్ట్గా అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. మరి ఇది 1990 నాటి మొదట 31 సంవత్సరాల నుంచి జరుగుతున్న అనుబంధం హనుమంతుల గారితో. ఆ తర్వాత వారు ఎమ్మెల్యేగా రావడం, ఆ తర్వాత మన ప్రయత్నాలు చిన్నగా షెడ్గా ఉన్నప్పుడు వారు వచ్చి ఆ క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. వారు అడగంగానే వారు ఎటువంటి బేసిస్ జరగకపోకుండా హృదయపూర్వకంగా ఎదుర్చి వారికి కూడా వందనాలు తెలియజేస్తాం. ఒకసారి మనం అభినందిస్తాం. అదేవిధంగా ఇక మన మధ్య ఎంఈఓ గారు మనకి ఆయన కూడా పరిచయిస్తలే లక్ష్మీనారాయణ గారి గత ఉత్సవాలను కూడా వారు పాల్గొన్నారు. వారికి కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తామని. తర్వాత ప్రధానంగా ఈరోజు క్రిస్మస్ సందేశం అందించడానికి పెద్దలు గౌరవనీయులు మరి ఎవరు డాక్టర్ జోసెఫ్ కదమల్ గారు మన మధ్య ఉన్నారు. ఇంకా వారు ఏదో సామాన్య చెప్పినట్టుగా జగబరి ఆయనకి ఇంకేంటో ఉందన్నట్టుగా జోసెఫ్ గారి గురించి కొత్తగా మన సంఘం ఏమి పరిచయం చేసుకోనక్కర్లేదు. వారి సంఘానికే కాదు, కుటుంబానికి కూడా వాళ్ళ ఆత్మీయులు. మరి ఎంతో ప్రతి నెలలో ఫస్ట్ సండే మనకి వాళ్ళ సందేశం అందిస్తుంటారు. అన్నింటి మించి మేము వెనకాల ఉన్న ఫోటోలో చూస్తే 2010లో ఈ న్యూ బిల్డింగ్కి ఫౌండేషన్ స్టోన్ వేసింది, అయ్యగారే ఫౌండేషన్ స్టోన్ వేసింది. ఇట్లా ఈ ప్రేయర్ హాల్లో జరిగే ప్రతి ఒక్క ముఖ్యమైన కార్యక్రమానికి ఆధ్యాత్మిక సందేశకులుగా వారు మన మధ్యకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా వారు మన సంఘ సభల కంటే వారు కూడా సిస్టర్ గారి తర్వాత వచ్చింది వారే. ఇప్పుడు వారికి కూడా హృదయపూర్వకంగా ఒకసారి త్వరగా కార్యక్రమాలకు వెళ్దాం. మరి ముందుగా జ్యోతి ప్రజ్వలంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పడదాం. Say
ప్రార్థన చేస్తారు జోసఫ్ గారు. చిన్న ప్రయత్నం, మనం మళ్ళీ మన సీట్లోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపానిధి, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. మీ ప్రేమను బట్టి 2021 సంవత్సరాల క్రితము మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి గిఫ్ట్గా మీరు ఇచ్చారు. మీరు పంపినటువంటి మీ ప్రియకుమారుడి ద్వారా లోక పాప విమోచన, తద్వారా ప్రభువా మీ రాజ్యానికి చేరడానికి అర్హత, వీటన్నిటిని మీరు మాకు అనుగ్రహించినటువంటి సంగతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుక నేడు మేము మాత్రమే కాకుండా ఉండగా ఈ కార్యక్రమం యొక్క ఆది నుండి అంతం వరకు మీ కృప ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ యొక్క దీవెన ఆశీర్వాదం ద్వారా జరిపించి ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. రారాజు బుట్టేనని సందడి, మహారాజు బుట్టేనని సందడి, రారాజు బుట్టేనని సందడి, మహారాజు బుట్టేనని సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు ఏ మెరీ క్రిస్మస్. అర్ధరాత్రిలో సందడి చేద్దామా, చుక్కను చూచి సందడి చేద్దామా, దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా. అర్ధరాత్రిలో సందడి చేద్దామా, చుక్కను చూచి సందడి చేద్దామా, దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా. మైమరచి మది నిండా సందడి చేద్దామా, మనకు పుట్టేనని సందడి చేద్దామా. శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే సందడి 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 సందడే 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 సందడి సందడే సందడే సందడి. నా పేరు సిస్టర్ ఉదయం, మంగళగిరి డోలాస్ నగర్ గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సంస్థ నుంచి వచ్చున్నాను. ఈరోజు సార్ రూపస్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు అసలు దేనికి పిలుస్తున్నారు మా సంస్థ నుంచి అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం అక్కడ ఎవరైతే సుపీరియర్గా ఉంటారో వాళ్ళని జ్యోతి ప్రజ్వలనకి ఆహ్వానిస్తున్నాం సిస్టర్ అని చెప్పారు. కానీ ఈరోజు మాకు చాలా హెక్టిక్ వర్క్, అంటే హ్యూమన్ రైట్స్ డే. సో దానివల్ల నేను సార్కి మాట ఇవ్వలేకపోయాను. ఆయన సార్ వదిలిపెట్టకుండా 6ంటికి పొడిగిస్తూ మళ్ళీ అంటే సిస్టర్ 7ంటికి కుదిరిద్దా, 6:30 కుదిరిద్దా, 7ంటికి కుదిరిద్దా అని చెప్పారు. పదే పదే అడగటం వల్ల నేను రాలేను అని చెప్పలేకపోయాను. సో అట్లీస్ట్ కనిపించి వాళ్ళు మనల్ని గౌరవించి ఆహ్వానించినప్పుడు కనిపించి కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యతని నేను తెలుసుకొని ఇంత పని ఉండగానే రావడం జరిగింది. ఇప్పుడైనా కూడా అన్ని విలేజెస్లో ప్రోగ్రామ్ జరిగింది, కానీ మళ్ళీ ఇప్పుడు రిపోర్టింగ్ అవన్నీ ఉంటాయి. దానివల్ల
వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మమ్మల్ని క్షమించాలి. చివరి వరకు ఉండకుండా మధ్యలోనే వెళ్తున్నందుకు మమ్మల్ని క్షమించండి మీరందరూ కూడా. ఈ యొక్క క్రిస్మస్ జయంతి పండుగలను వేడుకొనుటకు మీరందరూ ఒకే కుటుంబంగా ఇక్కడ సమావేశమై ఉన్న ఈ శుభ తరుణంలో మా సంస్థ తరపున మరియు మా స్టాఫ్, మా పిల్లలు, మాకు అక్కడ హోమ్ ఉంది కరుణాలయం అని చెప్పేసి ఆర్ఫనేజ్, మా పిల్లలందరి తరపున కూడా మీకు ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు. మా యొక్క ప్రార్థనలు, దీవెనలు ఎప్పుడు రూపస్ గారిపైన, వారి కుటుంబ సభ్యులందరిపైన మరియు మీ యొక్క సంఘస్థులు, మీ కుటుంబ సభ్యులందరిపైన మా దీవెనలు, ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. యేసు ప్రభు రాకడ గురించి మనం వేచి ఉన్న ఈ శుభ తరుణంలో ఆగమన కాలం మరి ముఖ్యంగా ప్రత్యేక వరాలు, అనుగ్రహాలు పొందే ఈ శుభ తరుణంలో మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ యొక్క దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించుకొని శాంతి సమాధానాలతోనూ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క క్రిస్మస్ మనల్ని ఆహ్వానిస్తుంది. మరి ముఖ్యంగా మనలాంటి ప్రజలే ఈ యొక్క యేసు ప్రభు పుట్టుక సమయంలో మొట్టమొదటిగా గొల్లలకి, రాజులకి తెలిపి ఈ శుభవార్తని వాళ్ళని ప్రత్యేక విధంగా ఘనపరిచి వాళ్ళ ఒక ముఖ్యమైన వ్యక్తులు అని చెప్పి సమాజం నిరూపించడం జరిగింది. సో ఈరోజు ఈ చిన్న కూడికని ఆహ్వానించిన సార్ గారికి ప్రత్యేక విధంగా మా యొక్క కృతజ్ఞతలు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే సార్ చాలా ఒక మంచి అభిప్రాయం, తనలో ఒక సంస్థలో సిస్టర్గా ఉండి కన్యాశ్రీగా తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకొని సమాజ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒంటరిగా ఉంటూ తమ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా గర్వంగా మా గురించి చాలా పొగడ్తలు చెప్పి మంచిగా మాకు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ యొక్క వాక్యాన్ని చెప్పిన ఇదిని మాకు మరీ ఎక్కువగా ఉత్సాహంతో సమాజంలో ప్రతి ఒక్కరి కోసం పని చేయాలని ఒక ఉత్సాహం తాపత్రయం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో సిస్టర్స్ అన్న, ఫాదర్స్ అన్న అని చెప్పేసి కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నారు, కానీ ముందంజ వేయడానికి సహకరించడానికి కొన్ని సందర్భాల్లో సహకరించడం లేదు, గ్రామాల్లో సరే, మేము వెళ్ళిన ప్రాంతాల్లో సరే. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా రూపస్ గారు ఒక మంచి అభిప్రాయాన్ని ఈ యొక్క రిలీజియస్ అంటే కన్యాస్త్రీల గురించి మంచి అభిప్రాయాన్ని ఉంచుకొని మా కోసం ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చేస్తున్నాం. అదేవిధంగా అనిపించినటువంటి మరియు పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ డైరెక్షన్ పదవులు సుఖాయి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ మరి ఆనందాన్ని మనం పొందుకుంటున్నాం. ఈ ఆనందము ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడే దూత తెలియజేస్తున్న మాటలు. ఇదిగో ప్రజలందరికీ కలవలసిన మనము ఏంటి అంటే లోకరక్షకుడు నేడు జన్మించాడు కనుక ఈ లోకాన్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు జన్మించారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఈరోజు నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ క్యాలెండర్లను మన ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు మరి ఓపెన్ చేస్తున్నారు.
సేవకులు రవి గారు, ఈ స్థలంలో ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున అడ్వాన్స్గా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. చిత్తాన్ని మాకు తెలియపరచండి. ఈ స్థలంలో ఉన్న మీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయం పాదొక 10 నిమిషాలు తక్కువ 10 నిమిషాలు తక్కువ 9, మరి 9:20 నిమిషాల కల్లా నా మాటలు నేను క్లోజ్ చేస్తాను. వెనుక పెద్దలు ఉన్నారు. ఒక 20-25 నిమిషాల లోపు మనం ఈరోజు ఇక్కడ కూడుకుంటానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఎందుకని మనం అందరం ఇక్కడ ఈరోజు కూడుకొని ఉన్నాం. నిన్న మనం అందరం ఇక్కడికి రాలేదు, మొన్న రాలేదు, కానీ నేడు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మనం కూడుకొని ఉండడానికి కారణము మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరము ఇప్పటి వరకు రూపస్ గారు అదే విషయాలు చెప్పారు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ వేడుకలు 19-20 రోజులు క్రమముగా వరుసగా జరిగిస్తూ ఉంటారు. అదే క్రమంలో చాలా కాలం క్రితం ప్రారంభించిన ఈ క్రమాన్ని కొనసాగించడానికి ఈ సంవత్సరం కూడా మనమందరము ప్రారంభ దిన ఆరాధనలో ఇనాగరల్ ఫంక్షన్లో మనమందరము ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ సందర్భంగా మరి సందర్భానికి అనుసరించినటువంటి అవసరమైన కొద్ది విషయాలను ఈ సందర్భంలో ఏది అవసరమో ఆ విషయాన్ని, కొద్ది విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. ఈ రోజున మనమందరము దేవుని సన్నిధిలో క్రిస్మస్ పండుగ ఇంకా ఈ నెల 25వ తారీఖున జరిపించుకుంటానికి సర్వలోకము సిద్ధపడుతూ ఉండగా మనం మాత్రం అడ్వాన్స్గా సుమారుగా 15 రోజులు ముందుగానే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారు 2021వ సంవత్సరం ఒక సంవత్సరాల క్రితము ఈ లోకములో యేసయ్య భూమి మీద జన్మించాడు. అసలు యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏమిటి? ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది అని అంటే, ఒక మాటను మనం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు సరిగ్గా అర్థమవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు ఒక మాట చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో ప్రజాసంఖ్య వాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. మొదటి ప్రజా సంఖ్య. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి ముందుగా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఇంకనూ జన్మించవలసి ఉండగా, ఆ దినాలలో రోమా ప్రభుత్వాన్ని లేక రోమా సామ్రాజ్యాన్ని అని చెప్పొచ్చు, రోమా సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి సీజర్ అగస్టస్ అనే ఒక ఆయన, అంటే దాని మొత్తానికి కూడా మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి అయిన ఆయన ఏం చేశాడంటే, ఆ దినాలలో సర్వలోకానికి, అనగా సర్వలోకము అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ రోమా ఎంపైర్ మొత్తం, రోమా సామ్రాజ్యం మొత్తంలో ఉన్నటువంటి ఆయా పరిగణాల అన్నిటికి కూడా ఆయన నోటీసులు పంపించాడు, తాకీదులు పంపించాడు. అదేమిటంటే ప్రతి ఒక్కళ్ళు వారి వారి స్వగృహాలకు, సొంత గ్రామాలకు చేరుకోవాలి. కారణం ఏమిటంటే మరి సెన్సస్
అనేది ప్రారంభమవుతుంది. జనాభా లెక్కలు ప్రారంభమవుతున్నాయి కనుక ఆ జనాభా లెక్కల్లో పార్టిసిపేట్ చేయడానికి వారు ఏ ఏ దేశాలలో ఉన్నా కానీ వారు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నా వారి సొంత గ్రామాలకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆజ్ఞ జారీ చేయడం అనేది మనకు తెలుసండి. రాజులు ఏం చేస్తారండి? ఆజ్ఞలు జారీ చేస్తారు. అలానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఆర్డర్స్ జారీ చేస్తుంది. ఆర్డర్స్ అంటే శాసనాలు. అప్పుడున్నటువంటి రాజులు కూడా ఆర్డర్స్ జారీ చేసేవాళ్ళు. దీనిని ఇప్పుడు తెలుగులో చదివిన మాటని నేను మీకు అర్థం అవడానికి ఇంగ్లీష్లో ఇంకొద్దిగా లోతైన అర్థం ఉంది ఇక్కడ తెలుగులో కన్నా కూడా ఇంగ్లీషులో. ఎందుకంటే ఇంగ్లీషు రాసిన తర్వాత తెలుగులోకి తరచుగా చేయబడింది కనుక కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఇంగ్లీష్లో ఉన్నాయి. అదే వచనాన్ని నేను జ్ఞాపకం చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఎవరు రాయబడిందంటే కింగ్ జేమ్స్ వర్షన్ అనేటటువంటి వర్షన్లో ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా రాయబడింది. అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ దోస్ డేస్ దట్ దే వెంట్ అవుట్ ఏ డిగ్రీ ఫ్రమ్ సీజర్ అగస్టస్ దట్ ఆల్ ద వరల్డ్ షుడ్ బి ట్యాక్స్డ్. ఇక్కడ ఒక మాటను గమనించాలి. దట్ ఆల్ ద వరల్డ్ షుడ్ బి ట్యాక్స్డ్. ట్యాక్స్డ్ అంటే అర్థం ఏమిటంటే పన్ను కట్టడానికి, జనాభా లెక్కలో రాయబడడానికి మాత్రమే కాదు కానీ పన్ను కట్టడానికట ఈయన ఏం చేశాడంటే, అప్పటికి ఈయన మహాచక్రవర్తి కనుక ఈ సీజర్ అగస్టస్ అని ఆయన గొప్ప చక్రవర్తి. ఆయా దేశాలు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి చుట్టుప్రక్కల చిన్న చిన్న ప్రాంతాలన్నీ కూడా ఆయన జయించి దానిని రోమా సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. రోమా సామ్రాజ్యంలో కలుపుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ రోమా సామ్రాజ్యం ద్వారా జయించబడినటువంటి చిన్న చిన్న రాజ్యాలు వాటన్నిటినీ ఈ రోమా సామ్రాజ్యంలో కలిపిన తర్వాత ఏ ఏ రాజ్యాలు ఏ ఏ సామ్రాజ్యాలు అందులో కలపబడ్డావి, ఎవరెవరు కొత్త వాళ్ళు ఈ దేశంలోకి వచ్చారు, ఏ ఏ ప్రాంతాలు ఆ దేశానికి యాడైనవి అని తెలుసుకోవడానికి. అదే సందర్భంలో ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ మనం చదివిన మాటను బట్టి ఎంత పన్ను కలెక్ట్ అవుతుంది, నేను జయించినటువంటి ఈ దేశాల మొత్తం నుండి ఎంత పన్ను కలెక్ట్ అవుతుందో తెలుసుకోవడానికి అప్పుడు జనాభా లెక్క రాయాలని చెప్పి పంపించాడు. అప్పుడు జనాభా లెక్కకి కారణం ఏమిటంటే జనాభా లెక్కకి మాత్రమే కాదు కానీ ఎంతమంది జనం ఉన్నారు, ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు, ఎంతమంది ట్యాక్స్ అంటే మీ అందరికీ తెలుసు పన్ను కడుతున్నారు, ఎంతమంది పన్నులు కట్టట్లేదు, వీళ్ళందరినీ ఏం చేస్తున్నారండి వీళ్ళు తెలుసుకోవడానికి వెరిఫికేషన్ చేయడానికి ఇప్పుడు కూడా మరి మన భారతదేశంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఎంక్వైరీ చేసి నోటీసులు ఇస్తూ ఉంటారు, పన్ను కట్టని వాళ్ళు పన్ను కట్టమని. ఆ దినాలలో కూడా సీజర్ అగస్టస్ ఆయన తన క్యాబినెట్ మొత్తాన్ని సమావేశపరిచి విస్తారమైనటువంటి పన్నులను ఆయన సంపాదించడానికి ఆయన ఏం చేశాడంటే ఎంతమంది పన్ను కట్టగలిగిన వారు ఉన్నారు, ఎంతమంది పనులు చేస్తున్నారు, ఎంతమంది ఆదాయం ఉంది వాళ్ళందరూ తెలుసుకోవడానికి అని చెప్పి ఏం చేశాడంటే ఈ జనాభా సంఖ్య అనేది ప్రారంభించాడు. అక్కడ 2వ వచనంలో ఇలా రాయబడిందండి. అండ్ దిస్ టాక్సింగ్ వాజ్ ఫస్ట్ మేడ్ వెన్ సిరియస్ వాజ్ గవర్నర్ ఆఫ్ ద సిరియా దేశానికి, సిరియా ప్రాంతానికి ఒక గవర్నర్, మనకు కూడా మన రాష్ట్రానికి గవర్నర్ ఉన్నారు. మీ అందరికి అర్థం అవ్వాలని విషయాలు చెప్తున్నా. మన రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నారు. అలానే ఆ ప్రాంతంలో కురేనియు అని ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి జనాభా లెక్క. ఈ జనాభా లెక్క దేని కొరకంటే పన్ను కట్టడానికి. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పటి పరిస్థితిని నేను మీకు జ్ఞాపకం చేయాలని విషయం చెప్పారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎలా ఉందంటే ఆనాటి సీజర్ అగస్టస్ అని ఆయన 60 నుండి 70% ఆదాయాన్ని ప్రభుత్వం తరఫున ఆయన దోచుకుంటూ ఉండేవాడట. ఆయన గురించి జనం బహుగా తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో
పొలాల మీద కష్టపడి సంపాదించుకొని, ఉద్యోగాల మీద కష్టపడి సంపాదించుకొని, కావలసినటువంటి ఆదాయం కొరకు తాపత్రయపడి కుటుంబ పోషణ కొరకు సంపాదించుకున్నటువంటి డబ్బులు 60 నుండి 70% సుమారుగా ఈ ప్రభుత్వం వాళ్ళు దోచుకుంటూ ఉండేవాళ్ళు. అదొక సందర్భం. అదే సందర్భంలో మరొక వైపున బందిపోటు దొంగలు, ఎవరండి వీళ్ళు? బందిపోటు దొంగలు. ఆ యొక్క ఒక వైపునేమో రోమా ప్రభుత్వ అధికారులు, మరి ఒక వైపున బందిపోటు దొంగలు దేశాన్ని దోచుకుంటున్నారు. పక్క మాటలో చెప్పాలంటే ప్రజలు శాంతి, సమాధానము, నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఆ దినాలలో ఉన్నాయి. మరొక వైపున మనకు తెలిసిన విధంగా పాత నిబంధన గ్రంథంలో చూస్తే లెప్రసీ అనే ఒక క్రానిక్ డిసీజ్ ప్రజలను బహుగా భయపెడుతూ ఉండేది. కొంతమంది అప్పుల బాధతో, కొంతమంది ట్యాక్సులు కట్టలేక, కొంతమంది ఈ బందిపోటు దొంగల బారిన పడి బయటకు పడలేక, ఇలా రకరకాల సమస్యలతో అల్లాడిపోతూ ప్రతి ఒక్కరూ ఒక ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరంటే మెస్సయ్య. ఎవరంటే ఆయన? మెస్సయ్య. మెస్సయ్య అనగా రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్న కాలంలో ఈ సంఘటనలన్నీ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి సందర్భంలో యేసయ్య లోక రక్షకుడుగా ఆయన పుట్టాడు. యేసు ప్రభువుని గురించి యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. లోకానికి సమాధానము, శాంతిని, నెమ్మదిని, అంతేకాకుండా చెరలో ఉన్న వారిని విడిపించడానికి, రోగులలో ఉన్న వారిని బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది ఒక మాట. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథ ఆధారంగా మనం చూస్తే లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క భారాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు తనకు తానుగా చెప్పిన ఒక మంచి మాట ఏమంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అంటే ఆ దినాలలో క్రైస్ట్ మ్యాస్ అంటే క్రీస్తుని ఆరాధించారు, పూజించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఇంకొక మాటను నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ రోజున ఈ జ్ఞానులు లేక రాజులు చేసిన పని ఏమిటంటే, మొదటి వారి దేశాన్ని విడిచిపెట్టారు. రెండవది ఏం చేశారండి? వాళ్ళ బంధువులు విడిచిపెట్టారు. మూడవది యేసయ్య దగ్గరికి వచ్చారు. క్రిస్మస్ రోజున మనం చేయాల్సింది, చాలా మంది ఏం చేస్తారు తెలుసండి? క్రిస్మస్ రోజున మంచి బిర్యానీలు వండుకుంటారు, మంచి బట్టలు తెచ్చుకుంటారు, ఇంకా రకరకాల డ్యాన్స్ పార్టీలు పెడతారు, కొంతమంది అయితే సినిమాలు పెడతారు. దే ఆర్ నాట్ రియల్ క్రిస్టియన్స్. అది దట్స్ నాట్ రియల్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రిస్మస్ మీన్స్ వర్షిపింగ్ ద లార్డ్. క్రిస్మస్ అనేది దేవునిని ఆరాధించడం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అందుకని క్రిస్మస్ కి పేరు వచ్చింది. 2021 సంవత్సరాల క్రితము మొదటి క్రిస్మస్ ఈ రాజులైన వాళ్ళు లేక జ్ఞానులైన వాళ్ళు వీళ్ళు దానిని ఆచరించి దేవునిని ఆరాధించి ఆ దినానికి క్రిస్మస్ అనే పేరుని సార్థకం చేశారు. అదే రీతిగా మన ముందున్న క్రిస్మస్ని మనమేం చేయాలంటే ఆ రోజున మాత్రమే కాదు కానీ ఎల్లవేళలా క్రీస్తుని మనలో కలిగి ఉండి యేసయ్యని పూజించి ఆరాధిద్దాం. దేవుని స్తోత్రం.
ఆశీర్వాద కారణుతులు మా దేవ, ఘనమైన మా తండ్రి, మా రక్షక, మీ ఘనమైన నామకట్లే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఈ క్రిస్మస్ ఉత్సవాలలో ప్రభావ మరి ఆహ్వానింపబడిన బట్టి మా మంచికి వచ్చినట్టు ప్రేమ ఎమ్మెల్సీ గారు గారిని క్రిస్తవులో మీకు తోడుగా ఉండండి. ప్రభావ అనేక మందికి ఆదరణగా అండగా ఉండగలగా నీ దగ్గర నామంలో ఆశ్రయించి నీ కాపుదల భద్రపరచమని త్వరగా నేర్చుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులు, పురప్రముఖులు, పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అలానే చిన్నారులకు శుభాశీస్సులు. చాలా సంతోషం. క్రిస్మస్ వేడుకల్లో ఇదే ప్రథమం పాల్గొంటారు. ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ లోపస్ గారు ఆయన ప్రారంభ పరిచయంలోనే చెప్పాడు. 1990లో అప్పుడు బిల్డింగ్ నిర్మాణం చేయాలి, షెడ్ ఉన్నది. ఆ షెడ్లో కార్యక్రమం ఇదే క్రిస్మస్ వేడుకలకి పిలిచారు. ఆ రోజు వచ్చాను. అట్లానే ఆ రోజు కూడా ఎక్కువ మంది రావడం జరిగింది ప్రార్థనకి. అప్పటి నుంచి కూడా రూపస్ గారు నాకు చాలా పరిచయం. మరి నిర్విరామంగా దాదాపు 30 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ప్రతి సంవత్సరం కూడా ఖర్చుతో కూడినటువంటిది. అందరి సహకారంతో, ఆయన కూడా ధనవంతుడేం కాదు, సమాజంలో మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. ఆయన చేసే కార్యక్రమాలు కూడా చాలా మంచి కార్యక్రమాలు ప్రజల ముందు వస్తాడు. చాలా విషయాలు కూడా చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి వారం వారం కూడా మరి ఎవరో ఒకళ్ళ పరిచయంతో చక్కగా ప్రజల ముందు వస్తూ ఉంటాడు. చదువుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తించి వాటినన్నింటిని కూడా ప్రజలకు తెలియజేసే దాంట్లో చాలా గొప్ప వ్యక్తి. అలాంటి రూపస్ గారు మరి ఈ రోజున మీరు రావాలని చెప్పారు. తప్పనిసరిగా వస్తానని చెప్పి రావడం జరిగింది. అట్లానే జోసెఫ్ గారు కూడా చాలా పరిచయం, మొట్టమొదటి నుంచి, అప్పటి నుంచి పరిచయం, దాదాపు 30 సంవత్సరాల నుంచి. ఆయన నిర్విరామంగా గంటల తరబడి చరిత్ర అంతా కూడా చక్కగా మన ముందు తీస్తూ జీవితాన్నే కాదు చాలా విషయాల్లో నిష్ణాతుడైన అన్ని విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు. ఈ సందర్భంలో నేను కూడా చెప్పేది ఏంటంటే, సహజంగా క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ పెద్దలంతా కూడా మార్గదర్శకులు మనకి. ఆ మార్గాన్ని మనం తప్పనిసరిగా ప్రజా జీవితంలో చక్కగా ఆనందంగా జీవించడం కోసం మార్గాన్ని అన్వేషించుకోవాలి. అది ఏ రూపేనంటే రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా మన ముందు ఉంటాయి. నిరుపేదలైనటువంటి వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, ధనవంతులు ఉంటారు. వారికి సహకరించే దాంట్లో మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా చరిత్ర కూడా అదే చెబుతూ ఉన్నారు. ఎవరైనా ఇవాళ చదువుకునే పిల్లలు మంచి మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఫీజు కట్టుకునేటటువంటి స్థాయి లేదు. లేకపోతే ఎవరొకళ్ళు వాళ్ళకి ఫీజు కట్టేటైతే వాళ్ళ జీవితంలో ఒక స్టెప్ ఎక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా చాలామంది చదువుకొని అభివృద్ధి అయినటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. కుల మతాలకి అతీతంగా ఈ సమాజంలో మనందరం కూడా కలిసి వెలిసి జీవించేదానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. గతంలో ఏనాడో రకరకాలైనటువంటి కార్యక్రమాలు తెలిసి తెలియనటువంటి రోజుల్లో జరిగినాడే ఈనాడు మరి
అంటరానితనం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేవు నాకు తెలుసు. ఎవరింట్లోనైనా ఎవరైనా భోంచేస్తున్నారు, పెళ్ళికి వెళ్తున్నారు, వస్తున్నారు, కలిసి జీవిస్తున్నారు. ఎవరి మతాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా సహజీవనం అందరూ కూడా మనం కలిసి జీవిస్తూ ఉన్నాం. ఆ రకంగానే మన యొక్క పిల్లలు కూడా చదువులు సంస్కారాలతో జీవించేదానికి ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తించి వారిని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా కూడా ఒకవేళ డబ్బులు లేనప్పటికీ కూడా అవకాశం ఉంటే ఎవరొకళ్ళ ద్వారా వాళ్ళని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేయాలి. కానీ అంతటితో వదిలిపెట్టేసి వాళ్ళ చదువుని ఏదో ఒక పనిలో పెట్టి వాళ్ళని చదువు రాని వాళ్ళుగా చేయకూడదు. తప్పనిసరిగా ఎవరైనా ముందుకు వచ్చి ఆ లోటుని తీర్చేటటువంటి పరిస్థితి మాత్రం సమాజంలో లేదనుకోవటం చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో రకమైనటువంటి సహకారం అందుతుంది. కాకపోతే మనం బయటకు వచ్చి చెప్పుకొని బయటకు రావాలి. దానికి తగిన విధంగా మరి ఎవరో ఒకళ్ళు మనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఆ రకంగా చేయాలి. ఏదైనా మరి ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జరగటం అంటే మంచి మార్గాన్ని మంచి విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తారు పెద్దలందరూ కూడా. ప్రతిరోజు దాదాపు 15 రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మంచి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ రకమైనటువంటి బాటలో నడిచేదానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మనం ఈ యొక్క సమాజంలో జీవించడానికి కృషి చేయాలని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రూప స్తోత్రాలైనా ఈ సాయం సమయంలో నిశ్చిత ప్రకారం అయినా మీ పాస్టర్లు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ ఉత్సవాలను ప్రారంభించిన రీతిని బట్టి దినమైనా ప్రారంభించడానికి ఇక్కడ చూపించింది పెట్టలేకలేని 4 స్తోత్రాలైనా ప్రభా మా నిశ్చిత ప్రకారం ఈ దినం తండ్రి ఈ క్రిస్మస్ ఉత్సవాలలో ప్రభా నిశ్చిత ప్రకారమైనా మరి జ్యోతి ప్రజ్వల చేయడానికి ప్రభా శిష్యులు హృదయ గారిని ప్రభా మీ చిత్రంలో ఏర్పాటు చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వల కార్యక్రమం శిశు గారు వారు చేస్తున్నటువంటి సేవా పరిచయం సంస్థ కృషపడు సంస్థను కూడా మేము దీవించండి, ఆశ్రయించని అడుగుతున్నామైనా ఈ దినం మా మధ్యకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రియులైనా మా ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు కూడా మీకు వందనాలు. ప్రభు వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న పనులు తలంపులు ఆలోచన కూడా నెరవేర్చి మీ యొక్క ఆశలతో నింపుతూ ఆరోగ్యంతో నింపి నీకు కాపుదలు భద్రపరచమని అడుగుతున్నాం. అదే రీతిగా ఈ సమయంలో ముఖ్య అతిథిగా మా మధ్యకు వచ్చినటువంటి ఎంఏఓ గారినైనా లక్ష్మణ నారాయణరావు గారిని పెట్టుకున్నాం. ఈ మొట్టమొదటి దినాన వచ్చిన ప్రతి వారికి కూడా మరి అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి దినం శుభకాంక్షలు తెలియజేసిన కుమారుడి నాని గారి కుటుంబాన్ని దీవించండి. మేము తీసుకుంటుండగా మాకు కావలసిన బలమును శక్తిని ఆరోగ్యం ఇచ్చి నీ యొక్క ఆశీర్వాదాన్ని అడుగుతున్నాం. అయినా ప్రభు ఈ రోజు కార్యక్రమం అంతా కూడా మీరే ఆధిపత్యం వహించి నడిపించి మీరే మహింపొందినటువంటి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ త్వరగా రాని క్రీస్తున్నాం నడుపుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కరుణకు వందనమా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించినట్టుగా మా రుణాలను క్షమించండి. మోసడితే కాకుండా తప్పించండి. ఎందుకంటే రాజ్యం నల్ల మహిమ నిరంతరం మీరు మారుతండి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ నాడు మాత్రమే కాకుండా
ప్రభువా మీరు మధ్యాకాశంలో మిమ్మల్ని మేము కలుసుకునే వరకు మా మధ్యన ఉన్నటువంటి పెద్దలైన వారికి, సంఘానికి, అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.